హాయ్ గైస్, ఇక్కడైతే నేను చాలా ఇయర్స్ తర్వాత లాంగ్ వీడియో అయితే నేను షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నానండి. ఎందుకు ఏంటి అనేది వీడియోలోనైతే మీకు చెప్తానండి క్లారిటీగా. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే లైక్ చేసి షేర్ కూడా చేసేయండి. ఇంకా మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇప్పుడు మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మంచిగా లాంగ్ వీడియోస్ అవి చేద్దామని అనుకుంటున్నాను. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. మార్నింగ్ అయితే 5 o'clock లేసి కొన్ని ఎక్సర్సైజ్ అయితే చేశానండి. ఎందుకు అంటే నా బాడీకి అలవాటు అవ్వడానికండి, ఏదో వెయిట్ తగ్గడానికి కోసం అయితే చేయట్లేదు. ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి అయితే నాకు కుకింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ మా పాపకి క్యారేజ్ ఉంది కదా, అందుకని చెప్పి కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇందాక చెప్పాను కదండి, ఇంకా ఇక్కడైతే షేర్ చేస్తాను ఎందుకు ఇప్పుడు లాంగ్ వీడియోస్ చేస్తున్నాను అనేది. యూట్యూబ్ అనేది మనకి చాలా ఆప్షన్స్ అయితే మార్చేసింది కదండి. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మానిటైజేషన్ అవ్వాలంటే కొన్ని అంటే 4,000 ఉండే వాచ్ అవర్స్ 8,000 రావడం, అండ్ అలానే 3 million ఉండేది 20 million, 10 million ఉండేది 20 millionsకి వచ్చేస్తుంది కదండి. నేనైతే ఇంట్రెస్ట్గా ఇప్పటి వరకు యూట్యూబ్లో వీడియోస్ అయితే ఏమీ చేయలేదండి. జస్ట్ నేను చేసే రీల్స్ని అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని నాకు ఇష్టంతో. కానీ మానిటైజేషన్ అవుతుందేమో అని చూశానండి. నేను 2 years అయిపోయింది స్టార్ట్ చేసి, నాది మానిటైజేషన్ అయితే అవ్వలేదు. అండ్ ఎక్కడైతే మానిటైజేషన్ అవ్వాలంటే మనకి ఈ ఫిబ్రవరిలో ఈ 5 monthsలో చేస్తేనే మనకి మానిటైజేషన్ అయితే చేయగలము అనే ఆలోచన అయితే నాకు వచ్చిందండి. ఎందుకు అంటే ఇప్పుడు మానిటైజేషన్ చేసుకోకపోతే నెక్స్ట్ ఇయర్ ఇంకా అస్సలు చేయలేమండి. నార్మల్గానే నేను ఏ వీడియోస్ పెట్టినా 1,000 to 2,000, ఇంకా మహా అయితే ఎక్కువ 3,000, అట్లాగే ఎక్కడో కానీ 9 lakhs 8 lakhs దేనికో కానీ వచ్చిందండి. స్టార్టింగ్లో అయితే వచ్చింది. ప్రస్తుతానికి అయితే ఏ వీడియోస్కి అయితే అంత రీచ్ అయితే రావట్లేదు. ఎందుకు ఏంటి అనేది అయితే నీకు తెలీదు. ఎందుకంటే నేను ఎక్కువగా వ్లాగ్స్ అయితే చేయను, అలానే షార్ట్స్ కూడా ఏమీ అప్లోడ్ చేయను. ఎక్కువగా నేను చేసే రీల్స్నే అలా నా ఇష్టంతో యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసుకుంటాను. అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టనండి ప్రస్తుతానికైతే. ఇప్పటి నుంచి అయితే నేను ఈ విధంగా అయితే లాంగ్స్ చేసి ఒక మానిటైజేషన్స్ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నానండి. మీరు ఏమైనా సపోర్ట్ చేస్తే నేను చేయగలనేమో అని అనుకుంటున్నాను. అందుకు నేను చేసే లాంగ్ వీడియోస్కి మీరు సపోర్ట్ చేసి, ఇంకా అలానే కొంచెం ఎంకరేజ్ చేసి ఏ వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి. మానిటైజేషన్ అయితే ఇప్పుడు మానిటైజేషన్ అవ్వకపోతే ఇంకా నేను చేయలేనేమో అని నా ఆలోచన అండి. నా ఆలోచనతో మీరు ఏమంటారో అనేది నాకు కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. కానీ వీడియో అనేది చూడండి, చూసి మీకు ఎలా అనిపించిందో అనేది కమెంట్ కూడా చేసేయండి. అండ్ యూట్యూబ్ మానిటైజేషన్ అయిన వాళ్ళకి చాలామంది ఉంటారు కదండి. మీ మానిటైజేషన్ ఎలా అయింది అనేది నాకు కొన్ని టిప్స్ కూడా మీకు సజెస్ట్ చేస్తే నేనైతే చేయడానికి ట్రై చేస్తానండి. ఎంత ట్రై చేసినా మానిటైజేషన్ అవ్వట్లేదు, ఏంటో తెలియదండి. మంచిగా వీడియోస్ చేసే వాళ్ళకి మానిటైజేషన్ అవ్వదు, ఏది చేయలేని వాళ్ళకి ఏం వీడియో పెట్టినా మానిటైజేషన్ అయిపోతుంది నా ఆలోచన. ఇక్కడైతే నేను యూట్యూబ్లో ఇంట్రెస్ట్ పెట్టక అవ్వలేదో తెలీదు, నేను చేసే వీడియోస్కి రీచ్ వెళ్ళట్లేదో ఏంటో తెలియట్లేదండి. కానీ రీచ్ అయితే వెళ్ళట్లేదు అనుకోండి. ఏంటంటే నేను చేసే సాంగ్స్ రీల్స్కి పెట్టుకున్నది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకునేవే యూట్యూబ్లో కూడా అలా అప్లోడ్ చేసుకుంటున్నానండి. అలా 6,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇకపై మానిటైజేషన్ అవ్వాలని ట్రై చేస్తారండి. చూడాలి ఎప్పటిలోగా అవుతుంది ఏంటి అనేది నేనైతే ట్రై చేస్తూ ఉంటాను. అలానే మీరు కూడా కొన్ని కమెంట్స్ చేస్తూ ఉండండి ఎలా చేస్తే బాగుంటుంది అనేది. ఇక్కడైతే మార్నింగే నా కుకింగ్ అయితే ఈ విధంగా అవుతూ ఉంటుందండి. ఇంకా వీడియో చేస్తూ కుకింగ్ చేయడం, వీడియో చేస్తూ వ్లాగ్స్ చేయడం అంటే కొంచెం కష్టమే కదండి. నాకైతే ఎక్కువగా అలవాటు లేని పని ఇది. వీడియో చేస్తూ ఇంట్లో పని చేయడం అంటే కొంచెం కష్టమే కదండి. అందుకనే మార్నింగే నేను నార్మల్గానే లెగుస్తాను. కానీ ఈ లెగిసేటప్పటికి కొంచెం నేను ఎక్సర్సైజెస్ చేసేవి కొంచెం టైం తగ్గించుకొని కుకింగ్ అయితే కొంచెం టైం పెట్టుకున్నానండి. ఎందుకంటే వీడియో తీస్తూ కుకింగ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. మా పాప ఆ టైంకి లేవాలంటే మళ్ళీ లేపాలి, 7:30 8కి లేపాలి కదండి. ఇంకా అందుకు అని చెప్పి ముందుగానే స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే యూట్యూబ్ వీడియో కోసము. అండ్ అలానే నేను
నేను ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో ఆదిరెడ్డి గారి వీడియోస్ అయితే చూస్తూ ఉంటానండి. ఇప్పుడు ఈ మధ్యలో అయితే ఆదిరెడ్డి గారు అయితే కొన్ని టిప్స్ చెప్తున్నారు కదండి. ఇంట్లో కూర్చొని యూట్యూబ్ చేస్తూ ఎలా సక్సెస్ అవ్వాలో ఏంటి అనేది చెప్తున్నారు కదండి. అవి నిన్న నేను ఫాలో అవుదామని ట్రై చేస్తున్నానండి. నిన్న నేను అతనికి కమెంట్ చేస్తే డైరెక్ట్గా ఇన్బాక్స్లోకి కొన్ని టిప్స్ అవి పెట్టారండి. అవి ఏంటి అని చూశానండి. అవి చూసి ట్రై చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి టిప్స్ ఏమైనా ఎంతవరకు చేయగలను ఏంటి అనేది. ఎందుకంటే నాకు మార్నింగ్ నుంచి అంటే మార్నింగ్ 7 నుంచి 6:30 నుంచి మా పాప వెళ్ళినంత వరకే వర్క్ ఉంటుందండి. ఇప్పుడు ఎవరికైనా అంతేననుకోండి. ఎందుకంటే ప్రస్తుతానికి మా చిన్న పాప అయితే నా దగ్గర లేదు. మా చిన్న పాప వచ్చిన తర్వాత ఫుల్ డే ఎలా ఉంటుంది అంటే వాళ్ళు స్కూల్లో జాయిన్ చేయడం, ఇద్దరిని స్కూల్లో పంపించడం, రెడీ చేయడం, వర్క్ చేయడం, ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళడం, ఇవన్నీ ఉంటాయి కదండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతాం కదండి. ఇంక ఇంట్లో ఏమైనా పనులు అంటే ఏమి ఉండవండి. నేను వెంటనే చేసేసుకుంటాను. కుకింగ్ అవ్వగానే ఏ పని చేయాలనుకుంటే ఆ పని వెంటనే చేసేస్తాను. ఇది ఫ్రెండ్స్, నేను ఇంకైతే కుకింగ్ అయిపోయిన తర్వాత మా పాపను లేపానండి. 7:30 నుంచి లేపితే 7:45, 8 అలా లేగుస్తుందండి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా దానికి నేను ఫ్రెష్ అప్ అయితే చేయించేసి ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ చేయదండి మా పాప. టిఫిన్ కానీ పెట్టామా పొరపాటున 2 ఇడ్లీలు పెట్టే దాంట్లో హాఫ్ ఇడ్లీ తింటుంది, ఒక అట్టు పెట్టే దాంట్లో హాఫ్ అట్టు తింటుందండి. ఇంకా నాకైతే అది తినకుండా వెళ్తే అబ్బా తినలేదు అనే ఒక చిన్న ఆలోచనతో ఉండిపోతుంది. అదే కర్డ్ రైస్ అయితే కొంచెం రైస్ పెట్టి మజ్జిగ ఎక్కువ వేసి పెడితే మంచిగా తింటుందండి, చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా నేను కూడా రెడీ అయిపోతున్నానండి. ఎందుకు అంటే మా పాపను తీసుకెళ్లాల్సింది నేనే, మా హస్బెండ్ అయితే తీసుకువెళ్ళరు. మా హస్బెండ్కు ఇంట్లోనే ఉండి కొంచెం చదువుతున్నారు. ఇక్కడ మా పాప చూసి ఏం చూడండి ఎలాగా అలిగిందో. ఎందుకంటే నేను ఎలాగా రెడీ అవుతున్న టైంలో నేను ఏం చేసిందంటే రైస్ అంతా కింద పెట్టేసిందండి, కింద పడేసింది. నేను గసరేనని చెప్పి ఇంకా అలాగా అలిగిందండి. మా పాప అన్నిటికీ అలుగుతుందండి. ఇంక ఇక్కడైతే పాపనైతే స్కూల్కి అయితే రెడీ చేసేసానండి. ఇంక నేను కూడా రెడీ అయిపోయాను. పాపకి అసలు చెప్పాను కదండి, తిండి అంటే చాలా చాలా వెనకకే ఉంటుంది. నేను ఎప్పుడు పెట్టాను అండి, పాప బాత్ చేసి వచ్చిన తర్వాత ఇచ్చాను. అంటే నేను 8:15కో 8:10కో పెట్టానండి. ఇప్పటికి 8-9 అవుతుంది. ఇంకా 10 మినిట్స్ ఉంది 9కి. ఇంకా తింటూనే ఉందండి. అలా ఉంటుందండి మా పాపతోని. మా పెద్ద పాప అయితే అస్సలు అన్నం తినాలి అంటే చాలా ఇబ్బందిగా తింటుంది. ఇంకా అలా ఉంది. ఇంక నేనైతే షూస్ వేస్తూ షాక్స్లు కూడా వేసేసానండి. ఇంకా రైస్ అయితే పెడుతున్నాను. ఇంకా అలా దానికి నేను లేనండి. మా పాప వీడియో ఆన్ చేసుకొని చూసారా ఎలా మ్యాజిక్లు అయితే చేస్తుందో. దీనికి వీడియో అంటే ఇష్టం. కాకపోతే ఏంటంటే వీడియోలోని నీట్గా ఉంటేనే వీడియోని యాక్సెప్ట్ చేస్తుందండి. తనకు నీట్గా ఉండాలని అనుకుంటుంది. ఇంకా మా పాపకి స్కూల్ టైం అయిపోయింది. ఇంకా నేను మా హస్బెండ్ ఏంటంటే బైక్ మాకు కొంచెం పైకి ఉంటుందండి, అది కొంచెం దించడానికి నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి మా హస్బెండ్ వస్తూ ఉంటారు కిందకి. ఇంకా నేనైతే డ్రాప్ చేయాలి కదా అని చెప్పి ఇంక ఈ విధంగా లిఫ్ట్లో అయితే వెళ్ళిపోతున్నానండి. ఇంకా రోజు ఈ డే వ్లాగ్ అంటే మీకు బోర్ కొట్టేస్తుంది కదా, అందుకు డే వ్లాగ్ అనేది నేను రోజు చేద్దామని అయితే అనుకోవట్లేదండి. ఇంకేమైనా చేయాలి అని అనుకుంటే కొన్ని టిప్స్ అయితే చెప్పండి, నాకు కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. నేనైతే కన్ఫామ్గా చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే మా పాపనైతే అయితే నేను స్కూల్లోని దిగబెట్టడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా అయిపోయగానే మా హస్బెండ్ కూడా టైం అయిందండి. మా హస్బెండ్ కూడా స్నాక్స్ అవి పట్టుకొని ఇంకైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా తను వెళ్ళగానే నేను ఏం చేస్తానంటే డోర్ లాక్ చేస్తాను. ఇక్కడ లాక్ చేస్తే నాకు ఫస్ట్ డోర్కి ఇంకా మెయిన్ డోర్ అనేది నేను అంటే ఓపెన్ చేసుకున్నట్టు మాకు గాలి వస్తుందండి. ఈ మొక్కలు ఏంటంటే తెచ్చి 2 days అయిపోయిందండి. ఆర్డర్ పెట్టారు దేనికి, ఇందులో మొక్కల కుండీలు అయితే వేయడానికి. ఆ కుండీల కోసం అయితే మొక్కలు అలాగే ఉంచారండి. రేపు ఎప్పుడో వస్తాయి అని అన్నారు. వచ్చిన తర్వాత మా పాప చేత వేయించాలి. మా పాపకి మా హస్బెండ్కి ఇలా మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. ఇంకా మా హస్బెండ్ మా పాప వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో నేను వేయాల్సినవన్నీ చేశానండి. ఎందుకంటే నెక్స్ట్ శ్రావణ శుక్రవారం కదండి, నెక్స్ట్ డే ఇంక ఇప్పుడే అన్నీ క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి మంచిగా దేవుడిది క్లాత్ అది తీసి ఇంక ఇంట్లోని క్లీన్ చేసి ఇంకా నైట్కి అయితే కుమ్మం అయితే ఒత్తుతానండి. ప్రస్తుతానికి ఇలా క్లీన్ చేసుకొని ఉంచుకొని ఇంకా నెక్స్ట్ అయిపోద్దండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వస్తారు కదండి, రైస్ అయితే పెట్టాను. మా హస్బెండ్కి అప్పడాలు వేపమన్నారని చెప్పి ఈ విధంగా అప్పడాలు వేపేసి ఇంక నేను మా హస్బెండ్ అయితే కూర్చొని తినేసామండి. ఇంకా అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ మా పాప వచ్చాకేనండి. మా పాపకి అయితే ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే వాటర్ మిలన్ అయితే పెట్టాను. వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా తినేసిన వెంటనే
ఈ విధంగా అయితే రాసుకుంటుందండి. తన వర్క్స్ తనే చేసుకుంటుంది. చదువులో అయితే మనం ఏం చెప్పక్కర్లేదండి. కానీ తను చదువుతున్న టైంలో మనం 1కి 2 సార్లు చెప్పమన్నాం అనుకోండి అలిగేస్తుందండి. ఇక్కడ అదే పని అయింది. ఇక్కడ హోంవర్క్ అయిపోయిన తర్వాత స్పెల్లింగ్స్ అన్నీ చెప్పేసిందండి. నెక్స్ట్ ఇంకోసారి చదవమ్మా అన్నానని చెప్పి దానికి కోపం వచ్చేసింది. ఇంక ఈ విధంగా అలిగేసి చదువుతానని చెప్పి అన్నదండి. అలా ఉంటుంది మా పాపని. చూసారు కదండి, స్పెల్లింగ్స్ అన్నీ చెప్తుందండి. ఆల్మోస్ట్ నేనేమంటున్నానంటే ఎల్కేజీలో ఉండేటప్పుడు చాలా బాగా చదివేదండి. మేడం కూడా చెప్పేవారు బాగా చదువుతుందని. అప్పుడైతే A to Z ఎల్కేజీలోనే 4 లెటర్స్ చెప్పేసేదండి. స్పెల్లింగ్స్, బాడీ పార్ట్ స్పెల్లింగ్స్, ఇంకా అలానే 8 స్మాల్ ఏబీసీలు, క్యాపిటల్ ఏబీసీలు, నెంబర్స్ 100 స్పెల్లింగ్స్, 20 స్పెల్లింగ్స్ అన్నీ చెప్పేదండి. ఇంకా మేము ట్రాన్స్ఫర్ అయ్యామండి ఇయర్. కొంచెం నెక్స్ట్ ఒక దూరంలో కొంచెం ట్రాన్స్ఫర్ అయితే ఇంకా మా హస్బెండ్కి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి మేము ట్రాన్స్ఫర్ అయిపోయామని చెప్పి ఇక్కడికి వచ్చేసామండి. కానీ స్కూల్లోకి వచ్చిన తర్వాత ఏది చెప్పినా నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి. దేనికంటే మా పాప కోసం ఫుల్గా తను ఏం చదువుతుంది, ఏంటి, ఎలాగ చదివిస్తాము, ఏవేవి చెప్తుంది, తనకి ఏంటేంటో వచ్చో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు దానికోసం చెప్తానండి. ఇంకా ఆ విధంగా అయిపోయిన తర్వాత మార్కెట్కి అయితే వెళ్ళామండి. నెక్స్ట్ డే కోసం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ అలానే దేవుడికి కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాను. నెక్స్ట్ డేకి ఏం ప్రిపేర్ చేయాలనుకునేవి ఏమైనా కట్ చేయాలి ఉండేవైతే కట్ చేసుకుంటాను. గోంగూర పచ్చడి అయితే చేద్దామని అనుకున్నాను. విధంగా అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్లోకి అయితే అట్లయితే వేసాము. మా పాపకి నాకు అందరం అట్లయితే తినేసామండి. మా పాప 3 days నుంచి వాళ్ళ డాడీని అట్లు అడుగుతుందండి. అందుకు వాళ్ళ డాడీ వాళ్ళ అట్లు పిండిలు అదే రుబ్బు అయితే వేయలేదు. ఈ విధంగా పిండి అయితే తీసుకొచ్చి మేము వేసుకున్నామండి. పచ్చడి కూడా ప్రిపేర్ చేశాను నైట్ కోసం అయితే. నెక్స్ట్ డే కోసం విధంగా దేవుడి సామాన్లు కూడా తోమేశానండి. ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ అనేది ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసి ఒక్కసారి నా వీడియో చూడకపోయినా ఆడియో అయితే విని నాకు కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మా పాప అయితే ఇక్కడ గుడ్ నైట్ కూడా చెప్పేస్తుంది. మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అంతే వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.